లక్ష్మీనరసింహారి దేవుళ్ళు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ వారిని సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం నేను అంతటా ఉన్నాను అని నిరూపించడం కోసమే జరిగింది. మన అన్నమాచార్య స్వామి కూడా ఈ నరసింహస్వామి గురించి అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేశారు. లక్ష్మీ నరసింహ అంటూ అతి ప్రసిద్ధమైనది పురాతనమైనది ఈ క్షేత్రం అనడానికి మనం చుట్టూ చూసేటటువంటి గోపురాలు, లోపల ఆలయంలో ఉండేటువంటి రాతి స్తంభాలు, ఒకదాని మీద సత్యభామ యొక్క పరాక్రమం, ఒకదాని మీద శ్రీకృష్ణుడి యొక్క వైభవం, మరొక స్తంభం మీద నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ విధానం, మరొక స్తంభం మీద దశావతారాల యొక్క వివరణ, అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఈ క్షేత్రంలో పూర్వలుంది. శ్రీమద్ భాగవతంలో లక్ష్మీ నరసింహుడి యొక్క అవతారాన్ని గురించి చెబుతూ సత్యం విభాతం నిజభృత్య భాషితం, భక్తుడు చేసినటువంటి ప్రతిజ్ఞని కాపాడటమే తన జీవిత లక్ష్యంగా భగవానుడు నరసింహ అవతారమును దాల్చేరు అని వ్యాసులు వారికి తీస్తారు. భగవంతుడు తాను ఆడిన మాటని అప్పుడప్పుడు భక్తుల కోసం వదిలిపెడితే వదిలిపెట్టవచ్చు, కానీ భక్తులు ఆడిన మాటని భగవంతుడు ఎప్పుడు కూడా మొక్కపోని పడు వదలడు, దానిని నిజం చేసి తీరడానికి తాను ఏమైనా చేస్తాను అని నిరూపించాడు. అది నరసింహస్వామి నిరూపించాడు. భక్తులు ప్రహ్లాదు చిన్ని పిల్లలు, వాళ్ళ గురువు గారు నారదుల వారు. ఆయన పిల్లవాడికి చెప్పారు, ఆయన భగవంతుణ్ణి నారాయణ అంటారయా, నారా అయన అని రెండు పదాలకి. నారదుడు అంటే మొత్తం ఈ కనిపించే ప్రపంచానికి అందరికీ పేరయా, అందులో ప్రాణం ఉన్నది ప్రాణం లేని వస్తువులన్నీ కలిస్తే నారదుడు అని అంటారయ్యా. ఈ నారదులన్నింటికీ అయనం అంటే ఆధారము, కాలుకి ఇంజన్ ఆధారం కదా, అలాగే లోపల నుండి వీటన్నింటినీ నిలబెడతాడు. నీళ్ళకి గ్లాస్ ఆధారం కదా, గ్లాస్ బయట ఉంటుంది, ఇంజిన్ లోపల ఉంటుంది. కొన్ని లోపల నుండి ఆధారం అవుతాయి, కొన్ని బయట ఉండి ఆధారం అవుతాయి. కానీ భగవంతుడు ఈ సకల వస్తువులకి కూడా ప్రాణం ఉన్నా ప్రాణం లేని వాటికి, కదిలే వాటికి కదలని వాటికి, చేతనాలకి అచేతనాలకి కూడా లోపల బయట కూడా ఉండి ఆధారం అవుతాడు. అంతర్ బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని వేదం చెప్తోంది. ఇలా ఉంటాడు ఆయన అని ప్రహ్లాదుడికి వాళ్ళ గురువుగా చెప్పారు. ప్రహ్లాదుడి గురువుగా ఎవరు? నారదుల వారు. గురువుగా చెప్పిన మాట నిజంగా నమ్మాడు ప్రహ్లాదు. మనకి గురువుగారి మాట చెప్తుంటారనుకోండి, కానీ మనకి దాని మీద మనకి ఇష్టమైతే నమ్మకం ఉంటుంది, లేకపోతే నేను ఈ మంత్రులు గారి చెప్తాను అని వదిలేస్తాం. కానీ ప్రహ్లాదుడు అట్లా వదిలిపెట్టే కావడానికైతే అతను రాక్షస బాలుడు, ఎన్నికప్పుడు రాక్షసుడే కదా, ఆయన కూడా రాక్షస బాలుడే. కానీ గురువు చెప్పిన మాటని
100% నమ్మాను. అలా నమ్మడం వల్ల వాళ్ళ నాన్నగారికి కూడా అదే మాట చెప్పాడు. ఎక్కడ రా ఈ శ్రీహరి అని అడిగాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. అంటే ఎక్కడ అడుగుతాడు? నా మీద రామ్ క్వశ్చనయా, ఎక్కడ లేని అడుగు. ఆయన ఎన్ని చోట్లకు లేదు సుమా. ఉర్యావస్తి, ఉదకేజాస్తి, ఉడకతావస్తి. నేలలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నెగ్గిలో ఉన్నాడు. ఎన్ని చెప్పంటావు? తిట్టే నీలో ఉన్నాడు, ప్రేమించే నాలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. నాన్నగారికి ఉండమని నీలో కావాలంటే పెడతావు, నాలో కూడా ఎందుకంటే పెడతావు అని కోపడ్డాడు. నిజమే నాన్న, నీలో కూడా ఉన్నాడా? లేకపోతే కదా. మన ఎమ్మెల్యే గారు, సింగారెడ్డి గారు, డాక్టర్ గారు, సర్జన్, ఆయన శరీరంలో లోపలి భాగాలను చూసుకుంటారు. శరీరంలో ఎక్కడెక్కడ ఉండే జీవకణంలో కూడా ఒక్కొక్క జీవం ఉంటుంది. మన దేహంలో సుమారు 600 ట్రిలియన్స్ బయట జీవకణాలు ఉన్నాయి. ఒక ట్రిలియన్, ఒక మిలియన్, 1000 మిలియన్, ఒక బిలియన్, 1000 బిలియన్, ఒక ట్రిలియన్. అంటే ఎన్ని? ఒకటి పక్కన 12 సున్నాలు పెట్టాలి. అది ఒక ట్రిలియన్ అంటారు. అలాంటివి 600 ట్రిలియన్స్ పైన జీవకణాలు ఉన్నాయి ప్రతి శరీరంలో. ప్రతి కణము కూడా స్వతంత్రంగా తన నానాలు పనిచేస్తూనే ఉంటుంది. అవన్నీ మన మాట పెట్టాయి, మన కోసం పనిచేస్తాయి. కానీ అవన్నీ కూడా దేని మానాన అవి స్వతంత్రంగా బ్రతకగలిగినటువంటి జీవితం వాటికి కూడా ఉంటుంది. అది ఈ ప్రపంచం సెటప్. మనందరి జీవకణాలు లాంటి వాడు అనుకోండి. ప్రతి ఒక్కటిలోనూ ఒక్కొక్క ప్రాణం ఉంది. నాలో ప్రాణం వేరు, నీలో ప్రాణం వేరు, వారిలో వీరిలో అందరిలో ప్రాణాలు వేరే. ఎవరు పోయిన వారిని చేస్తారు కదా, అందరు పోయిన ఒకళ్ళు చేస్తారు. ఒప్పుకుంటారు కదా. మనందరిలో కూడా మన ప్రాణాలు మనకు ఉంటుందా? మనందరినీ ఏదో ఒక శక్తి కంట్రోల్ చేస్తుంది. అది నాలో కంట్రోల్ చేస్తుంది, నీలోనూ కంట్రోల్ చేస్తుంది. అందుకే మనందరం ఒకే రకంగా పెరుగుతున్నాం, ఒకే రకంగా బతుకుతున్నాం. ఆ లోపల కంట్రోల్ చేసే దానికే పేరు పెట్టేది వేదాల్లో. నారాయణ అని పేరు పెట్టేది. అది లోపల ఉంటుంది. ఇప్పుడు మనందరం ఇలా బతుకున్నామంటే మన శరీరంలో ప్రతి అంకుడం మీద 6 టన్నుల బరువు ఉందండి. వాతావరణకు బరువు, ఒత్తిడి, పీడనం అంటారు. అది ఉండికంటే మన బాడీ హాయిగా అవుతుంది. అదే కనుక తీసేస్తే బాడీ నుంచి ఈ శరీరం కాస్త ముక్కలు అయిపోతుంది. మొత్తం అంతా పెరుగుతుంది. ఆకాశంలో వెళ్ళే మనుషులు ఎప్పుడైనా చూసారా? వ్యోమగాములు అంటారు కదా. చంద్రుడి మీదకి అక్కడికి వెళ్ళే మనుషులకి పైన శరీరం మీద ఒక పెద్ద పట్టు వేస్తారు, టైట్గా పెడతారు. వాతావరణం లేని చోటుకు వెళ్ళినా ఏం కావద్దు అని. బయట నుంచి వచ్చే ఒత్తిడి అక్కడ ఉండదు కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి వాడి మొహానికి ఉండేటటువంటి ఆ టోపీ తీసేసాడనుకోండి, ఒక్కసారి మొత్తం పొలంగా కనిపించని కణాలుగా అయిపోతుంది. అది కావద్దు. ఈ శరీరంలో ఇన్ని కోట్ల కణాలున్నా ఇవన్నీ కూడా పైనుండే ఒత్తిడి వల్ల జాగ్రత్తగా లోపల
మన శరీరంలో పైనుంచి కింద దాకా సంచరించగలుగుతున్నాయి, పనులు చేయగలుగుతున్నాయి. ఇది మన శరీరాన్ని మనం గమనించుకుంటే అదే పద్ధతిలో ఈ ప్రపంచాన్ని కూడా ఒక శరీరం అనుకుంటే అందులో ఉండే జీవకణాలు మనమందరం అంటే మనుషులు ఒక్కలే కాదు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, లతలు, పొదలు, కొండలు, నీళ్లు అన్ని ఇవన్నీ ఒక పెద్ద విశ్వ శరీరం. అందులో మనందరం ఇన్నిటినీ కూడా వాడొక్కడుంటే నడిపిస్తున్నాడు. నా లోపల ఇందాక నేను చెప్పాను కదా, నీ శరీరంలో 600 ట్రిలియన్స్ ఉన్నాయి. ఎవరైనా స్వతంత్రంగా ఏమంటే ఈ మాట తీసుకుని వెళ్ళాలండి అని ఎవరైనా మన దగ్గర తరలిస్తున్నాడు. లోపల జీవకణాలు గోల్డెన్ ఉన్నా ఎవరు కూడా స్వతంత్రించి నేను సొంత పార్టీ పెట్టా అని అన్నాడు అంటే ఏమవుతుంది? క్యాన్సర్ అంటాం. ఎప్పుడైనా కొంతమంది తల పైకెత్తి ఒక చిన్న గ్రూప్ తయారు చేసుకుని నేను నీ మాట విన్నయా, మేము స్వతంత్రంగా ఇందులో బతుకుతాము అని అంటే దానికి క్యాన్సర్ అని పేరు. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారికి రావాలి. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ ఆ స్వతంత్రంగా ఎవరైతే ఒక చిన్న గ్రూప్ లా కట్టాడో దానికి ట్యూమర్ అని పేరు పెట్టారు. దాన్ని జాగ్రత్తగా ఆపరేషన్ చేసి తీసేస్తారు సర్జరీ. దాని లోపల బయటకు తీసేస్తారు. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రపంచం అంటే ఈ ప్రపంచంలో ప్రతి అణువుకి లోపల మనందరికీ బయట నడిపిస్తూ ఉన్నవాడి పేరే నారాయణ. ఇది గురువుగా చెప్పారు ఆ పిల్లాడికి, ప్రహ్లాదుడికి. మాట బాగా ఉంది, నమ్మాడు పిల్లాడు. నాన్నగారు అడిగారు, ఎక్కడ రాదు ఎక్కడ చూపించమంటావా? ఇప్పుడు మీలో మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారా అడిగారు అనుకోండి, ఎక్కడ చూపిస్తారు? కాళ్ళలో ఉన్నావా, తలలో ఉన్నావా, బుర్రలో ఉన్నావా? నీ శరీరంలో ఎక్కడ చూపిస్తారు? నేను అని అంటే గుండె దగ్గర ఉన్నావా మనం? ఎక్కడ శరీరంలో? మా డాక్టర్ గారు అడిగిన లాభం ఏంటంటే చూపించడానికి వీలు కాదు సార్. ప్రతి అణువులో మనం తింటున్నాం. అందుకే అన్ని మనకి అనుకూలంగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ అని చూపించడానికి కష్టం నాన్న. మరి నేను చూడకపోతే ఎట్లా నమ్మేది అన్నాడు నాన్న. నువ్వే వెతుక్కో. ఎన్నెందు జనకి చూసిన అందరినీ కాదయా. నువ్వు కావాలంటే నీ అంతటా నువ్వు పరిశీలన చేసుకోవాలి తండ్రి అన్నాడు. అయితే చూస్తానన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు అంటే మనలో కదులుతున్నాడు కదా, ఇక్కడ కదిలే వాటిలోనే ఉంటాడు బాబుడు అనుకున్నాడు. కథలకి స్తంభంలో ఎలా ఉంటాడు? అందుకోసం నాకు ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు. నేను చూపించను, నువ్వే చూసుకో కావాలంటే. దాన్ని కొట్టాడు హిరణ్యకశిపుడు. మన ఆలయంలో ఆళ్వార్లు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక మహానుభావుడు ఉన్నాడు, నమ్మాళ్వారు. ఆయన చెప్పాడు, అవును అప్పుడు అవన్ తోట్రియా అంటారు. ఎక్కడ తట్టాడో స్తంభాన్ని ఇలా కొట్టాడు, ఆ కొట్టిన చోటే చెయ్యి తీసే లోపల అందులోకి బయటకు వచ్చాడు. ఎందుకని? ఇక్కడ కొడితే ఇక్కడికి వచ్చాడు అనుకోండి, నేను కొట్టింది అక్కడ, అక్కడికి రాలేదు కదా అంటే అక్కడ లేవు. కొట్టిన మరుక్షణంలో వచ్చాడు అనుకోండి, నువ్వు ఆ క్షణంలో లేకుండా ఈ క్షణంలో ఉంటే ఉన్నావు కానీ
తనని ఎగ్జిస్టెన్స్ డినై చేస్తారు వాళ్ళు. అందుకోసం అంగు అప్పుడుండే ఎక్కడ తట్టాడో అక్కడి నుంచి ఎప్పుడు తట్టాడో అదే క్షణంలో ఆ పుట్టినటువంటి ఆ రూపాన్ని చూస్తే వాడు హిరణ్య కశిపు బంగారు కొట్ట కదా, ఆ నరసింహస్వామి వారి యొక్క జ్వాలా ప్రభావానికి వాడు అప్పుడే కరిగిపోయాడు. తర్వాత మనం ఏం చేసింది ఏదో చెయ్యాలి కానీ చేశాడు అంతే తప్ప నిజాన్ని వాడి పని అప్పుడే అయిపోయింది అని అంటారు. నరసింహస్వామిగా నేను ఒక రాయిలో కూడా ఉంటా. చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు, ఫిజిక్స్ చదివేవాళ్ళు కదా. అతి చిన్న పార్టికల్ దాకా మనం వెళ్ళిన అణువుని విచ్ఛేదం చేస్తూ దానిని కొన్ని వేల ముక్కలు మనం చేసిన ఆ చిన్ని ముక్కలో కూడా అద్భుతమైనటువంటి శక్తి ఇమిడి ఉంటుంది. ఆ శక్తికి నారాయణ అని పేరు. The very smallest particle of the atom, అందులో కూడా ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి నియంత్రణ శక్తి. లోపల బయట ప్రశ్న లేదు, రాయి రప్ప అనేటటువంటి ప్రశ్న లేదు, అన్నింటా ఉండేవాడు భగవంతుడు. అయితే మన కంటి కనిపించకపోతే మనకి నమ్మకం కష్టం, ఇదంతా తప్పే. ఎందుకంటే అన్ని కంటి కనిపిస్తేనే నమ్ముతావా ఏంటి? మీరు ఎవరుకుంటారు? మీ కంటి కనిపించిందా? ఎవరో వీళ్ళు వాడు చెప్తే ఓడి నా తల్లి ఈ గారి నా తండ్రి అని మనం అనుకుంటున్నాం. మనకు తెలుసు నేను వాడికి నమ్ముతాం లేదు, ఎవరైనా మనకి చూపించారా? కానీ మనం నమ్ముతున్నాం. కొన్ని కంటి కనిపిస్తాయి, అన్ని కంటి కనిపించవు, కొన్ని నాలుక కనిపిస్తాయి. మానసికమైన తృప్తిని కలిగిస్తుంది, శక్తిని ఇస్తుంది, తాపాలని ఆలోస్తుంది. ఇదివరకు రోజుల్లో ఆలయమే కేంద్రంగా ఉండి గ్రామం దాని చుట్టూ ఏర్పడేది, మీ ఊరు అంతా ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా కట్టే గుళ్ళన్నీ ఎక్కడ ఊళ్ళో చోటు దొరికితే కాలనీలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ కట్టేసుకుంటున్నారు. అది ఏ ఊళ్ళో మిగతా ఎవరికి అడ్రాకుండా ఉండే చోటు చూసుకుంటుంది. కమర్షియలీ వైబుల్ కాని చోట ఎక్కడానికి దాన్ని దానికోసం చేస్తారు గుడి కోసం అని. కానీ ఇవరికి రోజుల్లో అలా అనుకోలేదు. ఊరికి రక్షణ ఆలయం, ఊరికి కేంద్రం ఆలయం. ఏదైనప్పటికీ ఆలయాన్ని కేంద్రంగా చూస్తే అన్ని డెవలప్ అయ్యే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ రకరకాలైనటువంటి వృత్తులు కానీ. ఆలయం ఉందంటే ఆలయానికి ఆభరణాలు కావాలి, అంటే దాంట్లో కంసాలు కావాలి. ఆలయం ఉందంటే పాత్రలు కావాలి, దానికోసం ఎన్నెన్నో పాత్రలు తయారు చేస్తారు, కమ్మరి కావాలి. కుండల మీద వండుతారు, కుమ్మరి కావాలి. రథాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, తయారు చేసేటటువంటి వడ్రంగి కావాలి. ఈ వృత్తి ఆ వృత్తి అని లేదు. ఆలయం అని దాన్ని రిలీజ్ చేసుకుని సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఆలయం గొప్పతనం. కేవలం బ్రాహ్మణ అక్కడే కాదు, ఆలయంలో ఉండేటటువంటి అతి చిన్న వ్యక్తి కూడా, ఏ కులానికి మినహాయింపు లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఆలయ సేవలో భాగస్వాములు కావాలి. ఏదో ఒక సేవ. దానికోసమని ఆలయం ప్రధానం చేసి ఊరంతా దాని చుట్టూ డెవలప్ చేసి అందరికీ కూడా నిత్యము జరగడానికి ఉత్సవాలు పెట్టి వాహనాలు మోసేటటువంటి వాళ్ళు కొందరు, వాళ్ళకి కొంత భూమి, డబ్బులు వాడిచ్చేవాళ్ళు వాళ్ళకు కొంత భూమి, దివిటీలు పట్టేవాళ్ళు వాళ్ళకు కొంత భూమి, స్వామి బయలుదేరుతుంటే స్వామి ముందర జైకాలం చెప్పేవాళ్ళు కొందరు, వాళ్ళ కొంత చక్రాలు పట్టేవాళ్ళు, చామరాలు ఇచ్చేవాళ్ళు. ఏ రకమైనటువంటి సేవ ఎవరికి అవకాశం
అంటే అందరూ చదువుకోరు కదా. చదువు లేని వాడు కూడా దేవుని సేవలో వచ్చి వంచబడకూడదు. ఎవడు దేవుని సేవకి దూరం కాదు. ఎందుకంటే దేవుడు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మా వెనకాల ఉన్నారు పోలీస్ అయి. ఎప్పుడైనా ప్రజల్లో అలజడి కలిగితే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే చేతిలో వాళ్ళకి ఒక దండం కావాలి. వాడు ఎదురుగా ఉన్న చోట నియమాలు పాటిస్తాం. వాడు పక్కన తీస్తే మళ్ళీ వాళ్ళు మానేస్తాం. అదే కదా, పోలీస్ ఆయన నిలబడున్నాడు అనుకుంటే అక్కడ మన కాన్స్టేబుల్ తిరుగుతా ఉన్నాడు జంక్షన్ నుంచి. పోలీస్ ఆయన కనిపించకపోతే మెల్లిగా షార్ట్ కట్ వేసేస్తాను. అంటే పోలీస్ అనేటటువంటి ఒక వ్యవస్థ, దండలు అనే నీతి వ్యక్తి ఎదురుగా ఉన్నంత వరకే సాగుతుంది. వ్యక్తి ఎదుట ఉన్నా లేకపోయినా మనసులో కనుక శ్రద్ధ కలిగితే బయట ఎవరు కంట్రోల్ చేయట్లేదు. మీ అందరికీ తెలుసు, దేవుడు ఉత్సవాలు వస్తే మీకు ఎవరు చెప్పరు. మీ అంతటా మీరే ఇళ్లలో స్నానాలు చేసి మంచి ఆరవేసిన వస్త్రాలు కట్టుకుని అర్చకులకి పూజ చేయడానికి మాన్యాలు ఇచ్చేవారు, బోయవాళ్ళకి మాన్యాలు ఇచ్చేవారు, మంగళవాడికి మాన్యాలు ఇచ్చేవారు, మేడగాడికి మాన్యాలు ఇచ్చేవారు, పూలు తెచ్చేవాడికి మాన్యాలు ఇచ్చేవారు, పాత్ర శుద్ధి చేసేవారికి మాన్యాలు ఇచ్చి మీరందరూ కలిసి ఈ దేవుడి యొక్క సేవలో కలిసి బతకండి. సమాజంలో కులాలు వర్గాల మధ్య విభేదాలు లేకుండా అందరూ కలిసి ఒక కుటుంబంగా బ్రతికేటట్టు చేసే చోటు సమాజంలో ఏదైనా ఉన్నది అంటే అది ఆలయం. ఇందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. కేవలం హిందువులు మాత్రమే కాదు కదా. సన్నాయి వాయించేవాళ్ళు ఎంతమంది, మౌలానా లాంటి వాళ్ళు మహానుభావులు. మతాలకి అతీతంగా, కులాలకి అతీతంగా, వర్గాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా అందరినీ ఒక కుటుంబంగా కలిపి ఉంచగలిగినది ఆలయం. అందుకే ఆలయాలు జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలి. ఏది చేసినా ఆలయం వ్యవస్థకి భంగం రాకుండా చేసుకోవాలి. ఇది మన పెద్దవాళ్ళంతా పాటించేటువంటి నియమం. కానీ ఎవరు తెలియక ఈ మధ్య కాలంలో ఆలయాల దగ్గర విగ్రహాలను విధ్వంసం చేయడం, ఆలయంలో ఉండేటువంటి నిర్మాణాలను విధ్వంసం చేయడం లాంటివి చేస్తున్నారు. ఇది మాకు వాళ్ళు కూర్చున్న కోమని వాళ్ళని నడుపుకోవడం లాంటిది. ఏమవుతుంది? కూర్చున్న కోమని అనుకుంటే ఉపద్రవం కలుగుతుంది, వాళ్ళకే ఉపద్రవం కలుగుతుంది. మన సమాజంలో 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామి అని ఒక మహానుభావులు అవతరించారు. మనం ఇప్పుడు చూసే ఆలయాల యొక్క విధి విధానాలన్నీ సవ్యంగా ఏర్పాటు చేసి పెట్టిన మహనీయులు వారే. అంతకుముందు బ్రాహ్మణుడికి తప్ప మంత్రం ఇవ్వకూడదు అని ఒక నియమాన్ని మార్పు చేసి బ్రాహ్మణుడి కాదు, ఎవరెవరికి శ్రద్ధ ఉంటే, రుచి ఉంటే, బాగుపడాలని కోరుకుంటే వాళ్ళకల్లా భగవన్ మంత్రం అందాలి అని గోపురం ఎక్కి మంత్రాన్ని లోకానికి వెరజెప్పిన మొదటి ఆచార్యులు రాఘవులు గారు. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాలకి కోపం జరిగింది. ముఖ్యంగా మన పక్కనే ఉండేటటువంటి తిరుమల కొండ మీద మన వెంకన్న శంఖ చక్రాలు లేకుండా ఉంటే ఆయనకి శంఖ చక్రాలు పెట్టి ఈయన సాక్షాత్తు శ్రీయపతి
అది నిరూపించినటువంటి వ్యక్తి రామానుజాచార్యులు. అందుకోసమనే వెంకటేశ్వర స్వామి వారికి గురువు గారు రామానుజుడు అని అంటారు. ఇవాళకి రామానుజాచార్యుల వారు వారికి స్వామి దగ్గర ఈశాన్య దిశలో కూర్చుంటారు జ్ఞానములతో. వెంకటేశ్వర స్వామి వారు నిలబడి ఉంటారు. రామానుజులు తనకి శంఖ చక్రాలు నుదుట మీరు ఎంతమంది వెళ్ళారు తిరుపతి? అందరూ వెళ్ళారు. ఎంతమంది చూసారు రామానుజులు వారు? మనకి ఆ మంది వెళ్ళి దేవుడి వెళ్ళి మనకు కావాల్సి చెప్పేసి లడ్డు వచ్చేసి ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, మీరు పరిక్రమణ చేసి కుండీలో డబ్బులు వేస్తారు కదా, కుండీ తిరిగి ఒకసారి తిరిగి చూడండి, ఎదురుకుంటా మీకు బయట రామానుజులు కనిపిస్తారు. అక్కడి నుంచి గమనిస్తే రామానుజుల వారి యొక్క శ్రీపాదం దగ్గర నుంచి ఒక లైన్ ఇలా ఇస్తే కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి హృదయం దగ్గరికి వస్తుంది. గురువు యొక్క పాదములు గుండెలలో నిండి ఉండాలి అనే నియమాన్ని వెంకటేశ్వరుడు కూడా పాటిస్తారు. ఆ రామానుజుల వారి యొక్క ప్రభావం చేతనే సామాజికమైనటువంటి వ్యవస్థలో కులములు పోవాలి అని చెప్పలేదు రామానుజులు. చాలా మంది రాజకీయ నాయకులు చెప్తుంటారు కులాలు తీసేయాలి, వర్గాలు పోవాలి, వర్గాలు పోవాలి. అవి పోతాయి, నువ్వు తీస్తే వచ్చాయా, నువ్వు తీస్తే పోతాయి. అది ఎవరు పెట్టినవి కాదు, తీస్తే పోయేవి కాదు. వాటిని నువ్వే టచ్ చేయకుండా వాటికంటే ఒక అడుగు పైకేసి గమనిస్తే మన అందరం కూడా దేవుడు సమానమే. కులాలు, వర్గాలు, మతాలు శరీరానికి వచ్చేది, కానీ మన శరీరాన్ని ఒక సాధనంగా ఉన్నవాడు, ఇందులో ఉన్నవాడు. ఒక అడుగు మనం పైకి లేచి చూస్తే ఈ లోపల ఉంటే మన అందరం దేవుడుగా ఆయన సంతానమే. ఆయనకి వీడు నా కులం, వీడు పై కులం అనేది లేనే లేదు. అక్కడ అందరికీ ఒకటే కులం. ఏ కులం అది? భక్త కులం. భగవంతుడు ముందర మనందరూ ఒకటే కులం. ఆయన దగ్గర శిరస్సు వచ్చి ఆయన అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఉండాల్సిన వాడు. రామానుజాచార్యులు వారు చేసిన మహోపకారం. అందుకే ఆలయాలు మనం ఎప్పుడు తీసేయకూడదు. ఆలయాలకు ఉపద్రవం వర్గ కారణాలు, కొన్ని మత కారణాలు, రకరకాల కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ సమాజం మనందరికీ, ఇందులో మనందరం భాగస్వామ్యం. కులానికి, మతానికి అతీతంగా మనందరం ఈ సమాజంలోనే బతకాలి. మరి అందరం ఇందులోనే బతకాలి, ప్రేమతో బతకాలి, ఒకరితో ఒకరు కలిసి బతకాలి తప్ప ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు మార్చుకుంటూ, ఒకరినొకరు అణుచుకుంటూ ఎందుకు బ్రతకాలి? ఒకరి నియమాన్ని మరొకరు గౌరవించగలిగితే ఇలాంటి ఇబ్బందులు రావు. దానికి తగిన వ్యవస్థ కలిగించాల్సిన బాధ్యత మన పరిపాలనలోని సమాజంలో ఉండే బాధ్యత పెద్దలందరికీ కూడా. ఎందుకంటే నష్టం వస్తే అందరికీ వస్తుంది కదా. వైరస్ ఏ కొద్దిమందికి వచ్చి ఆగిందండి, మనం వచ్చినటువంటి వైరస్ అందరికీ వచ్చేసి వీడంటే నాకు ప్రేమ, వీడంటే నాకు ప్రేమ, వీరి కుటుంబాన్ని పట్టుకుంటా, వారి కుటుంబాన్ని వదిలేస్తాను ఏమైనా పట్టుకుంటారా? వాటికి పక్షపాతం అనేది ఉండదు. ఇది వస్తే అందరికీ నష్టం కలుగుతుంది, బాగుంటే అందరికీ కలిసి లాభం కలుగుతుంది. అందుకే మన ఆలయాల వ్యవస్థ ఎంతో కాలంగా సాగుతుండేటటువంటి ఒక వ్యవస్థ, 10 మంది ఉపకరించే వ్యవస్థ, అన్ని కులాలని సమానంగా ఆదరించిన వ్యవస్థ, అన్ని వర్గాలకి కూడా ఉపకారమైనటువంటి ఒక వ్యవస్థ. దీన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. దీన్ని మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. అక్కడ రాజకీయ
రాజకీయానికి కావులేదు, అక్కడ శక్తి ప్రదర్శనకి అవసరం అంతకంటే లేదు. కావాల్సిన ఆలయానికి డిస్టర్బెన్స్ కాని రీతిలో మిగతాది చేసుకునేటట్లుగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. మన సిద్ధారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు, వారు యోగ్యులు, మంచి డాక్టర్ కనుక వాటి వ్యవస్థ ఎట్లా బాగుంటుంది అనే వాటిలో అవగాహన ఉన్నటువంటి మంచి సాత్వికమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. చాలా సంతోషం. ఆలయానికి ఏ ఇబ్బందికరం కాని రీతిలో ఇక్కడ ఉండేటటువంటి నగరపు సుందరీకరణ కార్యక్రమాలని చేయిస్తారు అని మేము ఆశిస్తున్నాం. అదే క్రమంలో మన జిల్లాలో మన ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని ఆలయాల్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడాలి. వాటి వల్ల మనకే కాకుండా సమాజానికి కూడా లాభం కలిగేటట్టుగా మనం చేద్దాం. మనందరికీ కూడా మనోబలాన్ని పొందుదాం. ఆలయం వ్యాక్సిన్ వల్ల పొందే బలం కంటే దైవ విశ్వాసం వల్ల కలిగేటటువంటి మనోబలం చాలా గొప్పది. ఇలాంటి వైరస్సే కాదు, ఇంతకంటే ఇంకొక రకమైనటువంటి వైరస్ వచ్చినా దాని నుంచి కాపాడగలిగింది దైవ బలం ప్రధానమైనది. అంటే దాన్ని మనం చక్కగా కాపాడుకుందాం, మంచిగా కాపాడుకుందాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మేము ఇంటికి మదనపల్లి వెళ్తున్నాం. అనంతపురం నుంచి మధ్యలో నరసింహస్వామి వారు ఏం చేస్తున్నారు? సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం కదిరి నరసింహస్వామి అంటే ప్రసిద్ధుడైనటువంటి మనకి దక్షిణ భాగంలో ఉండే ఆలయాల్లో సుప్రసిద్ధ క్షేత్రం. అంటే ఇక్కడ స్వామి వెళ్ళాలి అని, స్వామితో పాటు విమానందరినీ కూడా ఒకసారి చూసి వెళ్ళాలి అని రేపు రావడం జరిగింది. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.